చూసిన సావులు. అంటే ఏం భయపెడదామన్నా మీరు జనాన్ని? ధైర్యం చెప్పాలన్నా? ఇలాంటి పరిస్థితుల్లో జనానికి ధైర్యం చెప్పి వాళ్ళకి మేము ఉన్నాం రావని భరోసా ఇచ్చి కొంచెం 1 గంట ఓర్చుకోండి, లేదంటే 2 గంటలు ఓర్చుకోండి, ఖచ్చితంగా మిమ్మల్ని సేవ్ చేస్తాము అని చెప్పాల్సిన మాటల బదులు ఇట్లా రాతలు రాస్తే, లేదంటే మీరు సోషల్ మీడియా పెట్టే ఎదవల్ని ఏమనాలండి? నేనన్నా మనిషి అని. మనుషులంటే కష్టపడే మనిషి కూడా అయితే ఇలాంటి ఎదవలు ఉంటారు. నేను అందుకే ఇందాక నీలాయపాలెం గారిని అదే క్వశ్చన్ అడిగా, మిమ్మల్ని కూడా అదే అడుగుతున్నా. చెయ్యనివప్పుడు చెయ్యట్లేదని ప్రశ్నిస్తేనే అందరినీ కేసులు వేసి మూసిపడేశారు. చేస్తున్నా కూడా చేయట్లేదని చెప్పి చూపిస్తున్నప్పుడు అధికారులు స్పందించలా, పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించలా, చర్యలు లేవు, ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు దాదాపు అధికారులందరూ కూడా ఎవరి డ్యూటీలో వాళ్ళు ఉన్నారు. నిన్న నేను ఇటు మాకు ఉన్నటువంటి రూరల్ ఏరియాలో కంప్లీట్ గా అసలు అవి పంట పొలాలు సముద్రాలు అర్థం కాకుండా మునిగిపోయినాయి. మాకంతా ఇటు పెద్దకాకాని మండలము, కొల్లిపర మండలము, తెనాలి రూరల్ మండలంలో వెళ్తే అక్కడికి వెళ్ళి అధికారులు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా చెప్తున్నారు, ఏది ఇరిగేషన్ వాళ్ళందరూ కూడా కృష్ణ కరకట్ల మీద ఉన్నారు. ఎందుకంటే ముందు ప్రాణాలు కనపడాలి. మనిషి పొలాలు సరే బయటకు వస్తాయో పోతాయో నష్టపరిహారం ఇస్తాం, ముందు ప్రాణాలు పోకుండా ఉండాలంటే కట్టలు తెక్కకుండా ఉండాలి. ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఇరిగేషన్ సంబంధించిన కానీ డ్రైనేజ్ సంబంధించిన కానీ మొత్తం కూడా కృష్ణానది కరకట్ట మీద ఆధారిని ఈధారిని వాళ్ళు కాపలా కాస్త కూర్చున్నారు. ఎస్సీ సూపరింటెండెంట్ ఇంజనీర్ దగ్గర నుంచి కింద 4th క్లాస్ ఎంప్లాయీ వరకు కూడా అట్లా ఉన్నారు. అలాంటప్పుడు పోలీసులు కూడా అట్లాగే ఎక్కడికక్కడ కట్ల మీద తెగిపోకుండా కాపలా కాస్తున్నారు. ఎందుకంటే దౌర్భాగ్యం ఇంకా చెప్పుకుంటే సిగ్గుచేటు. ఈ పనికి మాలను ఈ సోషల్ మీడియా పెట్టే ఎదవలు వెళ్ళి ఎక్కడ కట్టలను తెంపుతారో నీకు అంతకంటే దౌర్భాగ్యమైన ఉంటుందండి. ఇంకా నేనన్నా ఇందాక మనుషులమని, ఇలాంటి మనుషులు కూడా ఉంటారు. కట్టలను ఎక్కడైనా బ్రీచ్ చేస్తారేమో అని కాపలాగాల్సిన పరిస్థితి ఇవాళ ఉందంటే ఒకసారి ఆలోచించండి. ఈ ఎదవలు ఎందుకంటే ఏం చేస్తారు? ఇంకా ఇలాంటి వాళ్ళందరికీ ఖచ్చితంగా మాకు ఈ 1 వారం ఆగితే ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. నిన్న తెలంగాణలో కూడా ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో గత ప్రభుత్వంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వీళ్ళందరూ వెళితే వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టు ఫేక్ ప్రచారాలు చేస్తే ఉతికేశారు, పబ్లిక్ ఉతికారు. నేను హరీష్ రావు గారి మీద కూడా తిరగబడ్డారు అక్కడ తెలంగాణలో. మరి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే అధికారుల స్పందన లేదు, యంత్రాంగం రియాక్షన్స్ లేవు. ఇప్పుడు డిజాస్టర్ ఉన్నప్పుడు అన్ని డైరెక్షన్స్ లో మానిటరింగ్ ఉండాలి కదా, చేసిన దానికన్నా ఎప్పుడు చెడు ఎక్కువ వస్తుంది అన్నట్టు ఇలా అవుతుంది కదా అన్నది నా పాయింట్. ఇంకొకటి, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారి మీద కూడా 3-4 రోజుల నుంచి ఎన్ని రకాల అంశాలు వచ్చినాయి సోషల్ మీడియాలో. ఆయన ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నారు, బర్త్డే వేడుకల్లో ఉన్నారు, అసలు ఎంజాయ్ చేస్తున్నారు, పట్టించుకున్నారు. ఇప్పుడు లోకేష్ గారిది అలా అన్నారు. ఇప్పుడు నిన్న ఆయన వచ్చారు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్కి వచ్చి చేశారు. చూసే వాళ్ళకి ఏమవుతుంది, ఓహో వీళ్ళ మాట నెట్లేదా యంత్రాంగం? లేదండి, మళ్ళా చెప్తున్నా యంత్రాంగం వినటం లేదు అనేది అది కరెక్ట్ మాట కాదు. యంత్రాంగం వింటారు, కానీ వాళ్ళు పాపం వాళ్ళు చేసే ఉద్యోగం వాళ్ళు చేస్తానే ఉన్నారు, ఎక్కడ ఆగట్లా. అన్నంత మాత్రం ఇప్పుడు కొన్ని ఆపలేమండి. కొన్ని 10 మంది వెళ్ళినా కానీ ఆపలేనటువంటి గండిలు ఉన్నాయి. ప్రొక్లైన్లు తీసుకొచ్చినా కానీ పూడ్చలేనటువంటి గండిలు ఉన్నాయి. ఆ విధంగా ఇవాళ ఉన్నటువంటి విపత్తు అట్లా వస్తే మనం దానిని ఏం చేయాలంటారు అంటే, ఇందాక మీరు హరీష్ రావు గారి మీద తిరగబడ్డారు, అట్లా ఇక్కడ కూడా జనం తిరగబడతారు. ఇప్పుడు వీడికి ఇది అవసరమా అండి? ఇది అవసరమా? అమరావతికి వరదావతి అంట, ఇది అవసరమా వీళ్ళకి? నేనంటుంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూడండి, అసలు ఎన్ని దేశాల్లో ఇవాళ వరదలు వస్తున్నాయి, ఎన్ని రాజధానులు కొట్టుకుపోవట్లేదు ఇవాళ. అయితే ఇవాళ చెయ్యవలసిందేంటి? నువ్వు అవసరమైతే నీ సాక్షి టీంని కూడా పంపించు, 4 ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వు, 4 నా బురదలో ఉన్న వాళ్ళు తీసుకురా బయటికి, ఏదో సవాల్ రాసి వాటిని చేపించు. నువ్వు చేపించవలసిన బాధ్యత నీ మీద లేదా? ప్రతిపక్ష నాయకుడుగా ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నావు కదా, కోర్టు పోయి అడుగుతున్నావు కదా, సిగ్గు లేకుండా. అడుగుతున్నప్పుడు మీరేరు, మీ బ్యాచ్ మీరు, నిన్నేదో నువ్వు పోతే నీ వెనకాల 2 కనిపించారు, నవ్వుకుంటున్నారు. ఇప్పుడు మీరు గేట్లు ఏంటారు బాబు అని అక్కడ ఉన్నవాడు కూడా నవ్వుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మీరుండి మేము అనేది ఒకటే, మీరు చేయకపోయినా పర్లేదు, కానీ సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ రకంగా మీరు ఏదో ప్రజలను భయపెట్టాలని చూస్తే ప్రజలకి ఇవాళ సోషల్ మీడియాలో ఏది మంచి వార్తో ఏది చెడు వార్తో లేదంటే ఎవడు క్రియేట్ చేస్తాడని అర్థమవుతుంది. వాళ్ళ అర్థమయ్యే పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళని ఎవరు పట్టించుకోరండి. కానీ మా ఎయిమ్ ఒకటేనండి, మాదేంటంటే వాళ్ళ ఆఫీసులు చేస్తున్నారా లేదా, మా మాట వింటున్నారా లేదా, అది కాదు మాకు. ఇవాళ మేము దాన్ని వేరే చేసుకోదలుచుకోలేదు. ఉన్న వాళ్ళందరినీ గ్రౌండ్ లో పంపిస్తున్నాం. వాళ్ళందరూ 100% చేయకపోయినా 50% చేసినా చాలండి మాకు. 20% చేసినా చాలు, 20% చేసినా ఆలోచనలు ఉన్నాం కాబట్టి ఇవన్నీ పట్టించుకునే టైం వస్తుంది, పట్టించుకుంటాము. ఏ రకంగా యంత్రాంగాన్ని సరి చేస్తామో, ఇప్పుడు మన ట్రాన్స్ఫర్లు అనుకున్నాం, ఈ విపత్తుల వల్ల ట్రాన్స్ఫర్లు 2 రోజులు లేట్ అని ఖచ్చితంగా మా కూటమికి